నమస్తే అండి. నేను నార్మల్ హౌస్ వైఫ్ అండ్ మదర్ అండి. నేను పీడియాట్రిషియన్ కాదు, సైకియాట్రిస్ట్ అంతకన్నా కాదు. బీయింగ్ ఏ మదర్గా నేను నా పిల్లల కోసం చేసిన ప్రయత్నాలు మీతో చెప్తున్నానంతే. ట్రై చేసి చూడండి, మేబీ వర్కౌట్ అవ్వచ్చు. స్కూల్లో ఉన్నప్పుడు మా తెలుగు సార్ చెప్పేవారు అనమాట. ఆయన ఏదైనా లెసన్ చెప్తున్నప్పుడు మధ్యలో ఎగ్జాంపుల్స్ అని అవి ఇవి చెప్తారు కదా, అందులో చాలా ఇంపాక్ట్ చేసిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట. అప్పట్లో టీచర్స్ అలాగే ఉండేవారు. అప్పుడు ఇంటర్నెట్ లేదు, ఏం లేదు. వాళ్ళు చెప్పినవే మనకి వేదం. ఏదైనా తల్లిదండ్రులు లేదా స్కూల్లో టీచర్స్ వాళ్ళు చెప్పినవే వినేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు అలా కాదు. అంతర్జాలం అరచేతుల్లో ఉంది. ఇంటర్నెట్, గ్యాడ్జెట్స్, టీవీ అన్నీ ఏ అడుగు దూరంలో వాళ్ళకి ఏం కావాలన్నా దొరుకుతుంది. ఇది కరెక్టేనా? కరెక్టే. మంచిని మంచిగా యూస్ చేసుకోవడం కరెక్టేనండి. కాకపోతే దాంట్లో ప్రతి ఒక్క విషయంలో మంచి ఉన్నట్టే చెడు కూడా ఉంటుంది. అందుకే ఈరోజు మనం వద్దు ఇవన్నీ దూరంగా ఉంచాలి అనే థాట్ వచ్చింది. ఒకప్పుడు నేను కూడా నా ఫస్ట్ బేబీ వాడు ఇప్పుడు 9 years, 8 years బ్యాక్ వాడు 1 year బేబీగా ఉన్నప్పుడే ఐప్యాడ్ తీసుకొచ్చిన చేతికి ఇచ్చిన వాళ్ళమే మేము కూడా. వాడు అన్నీ చేస్తూ ఉంటే, టచ్ చేస్తూ అన్నీ చేస్తూ ఉంటే చూసి సంతోషించిన వాళ్ళమేనండి మేము కూడా. నార్మల్ అందరిలాంటి పీపులే మేము కూడా. ఒక రియలైజేషన్ అనేది వస్తుంది, అది ఎప్పుడో ఒకసారి రావాలి. మా సెకండ్ వాడు పుట్టిన తర్వాత స్టార్ట్ అయింది అది నాకు. నేను ఎక్కువగా పిల్లలకి అంత గ్యాడ్జెట్స్ ఫస్ట్ నుంచి కూడా ఇవ్వలేదు, కానీ మొదట్లో ఇచ్చాను. తర్వాత మా చిన్నవాడు పుట్టిన తర్వాత నుంచి ఇద్దరికి 2 years గ్యాప్ ఉందన్నమాట. 1 year దాదాపు వాడు బాగానే ఐప్యాడ్ యూజ్ చేశాడు. తర్వాత పూర్తిగా బంద్ చేసేసాను, ఇవ్వలేదు అసలు చేతికి. మరి ఏడ్చలేదా? చిన్నపిల్లోడు కదా, 2 years ఉంటాయి అంతే వాడికి. ఏడ్చలేదా? ఏడ్చాడండి. ఏడవకుండా ఎవరు ఉంటారు? ఖచ్చితంగా ఏడుస్తారు. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. అప్పట్లో చెప్పేవారు, ఆనిముత్తి అలాంటి మాటలు ఉన్నాయండి. అవన్నీ మన లైఫ్లో యూజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అదేంటంటే సామ దాన భేద దండోపాయాలు. చాలామందికి తెలుసు, కానీ యూజ్ చేస్తారా? నాకు ఫోన్ కావాలి అని అడుగుతారు పిల్లలు. పనిలో ఉంటాం, డిస్టర్బ్ చేస్తానో సంథింగ్ ఏదో అనో, సరే పో తీసుకోపో అని చేస్తాం. ఓకే, ఒక 1/2 hour ఓకే, 1 hour ఓకే. తర్వాత రోజు అలా చూస్తూ ఉండడం వల్ల వాళ్ళ మెడ నరాలు దెబ్బతింటాయి, కళ్ళు దెబ్బతింటాయి, అన్నీ దెబ్బతింటాయి. ఆ రేడియేషన్ ఉంటుంది కదా, అది మంచిది కాదు పిల్లలకి. వాళ్ళకి తెలిసేలే చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వదు. ఇందులో ఫస్ట్ చూస్ చేయాల్సింది సామం, అంటే మంచి మాటలతో చెప్పడం. వస్తారు, అమ్మ నాకు ఐప్యాడ్ ఇయ్యి, లేదా అడగను కూడా అడగరండి, తీసేసుకుంటారు. అప్పుడు వెంటనే వెళ్ళి, నాన్న పొద్దు నుంచి నువ్వు టీవీ చూసావు కదా, లేదా అదో ఏదో చేసావు కదా, ప్లీజ్ కాసేపు నా కోసం వద్దు, పక్కన పెట్టేసి మంచి మాటలతో చెప్పండి. కంపల్సరీ వింటారండి. ఎంత కఠినాత్ములైన పిల్లలైనా కానీ ఎవరైనా కానీ మంచి మాటలతో చెప్తే కరిగిపోతారు. ఖచ్చితంగా మాట వింటారు. ఓపిక లేనిది తల్లిదండ్రులు, మనలో ఓపిక ఉండదు. చెప్పడం కంటే ముందు అరుపు చేస్తుంది. ఫస్ట్ చెప్పడానికంటే ముందు అరిచేస్తాం. మీరే కాదు, నేను కూడా అలాగే చేస్తాను. కానీ ఏదో ఒక రోజు తెలుసుకునే టైం వస్తుంది కదా, ఆ రోజు తెలుసుకోవాలండి. మనం అరవడానికి ముందు చెప్పడానికి ట్రై చేయండి. వద్దు ప్లీజ్, నా మాట విన్నానా, వద్దు, ఒక్క మాట చెప్పి చూడండి, ఖచ్చితంగా వింటారు. ఓకే, ఈ ట్రిక్ వర్కౌట్ అవ్వలేదు, నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ అవుదాం. సామం అయిపోయింది. దానం అంటే ఇప్పుడు ఫోన్ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఇష్టం ఉన్నవి ఏంటి ఆలోచించండి. సంథింగ్, నీకు పాయసం చేసి పెడతాను, లేదంటే నీకు చాక్లెట్ ఇస్తాను, ఏదో ఒకటి. ప్రతిసారి ఇవ్వమని కాదు, ఆ టైంకి మీరు వాడి మూడ్ బట్టి ఏం చేయాలా అని ఆలోచించాలన్నమాట. ఏదో ఒకటి అప్పటికి అక్కడి నుంచి వాడి మూడ్ డైవర్ట్ చేసేయాలి. నువ్వు ఒక 1 week నువ్వు టీవీ చూడలేదనుకో, నీకు నెక్స్ట్ నీకు కావాల్సిన టాయ్ కొనిస్తాను. నువ్వు ఇప్పుడు ఈ 1 month అంతా ఓన్లీ ఈ టైం నుంచి ఈ టైం వరకు మాత్రమే టీవీ చూడాలి. నువ్వు నేను చెప్పింది చేసావనుకో, ఎండ్ ఆఫ్ ద మంత్ నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. ఇలా అనమాట. పిల్లల్ని మోటివేట్ చేయాలంటే ఏదైనా చేసినప్పుడు నాకు సంథింగ్ దీని బదులుగా నాకు ఇంకోటి వస్తుంది అన్నప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకొకటి, 2 పిల్లలు ఉన్నారనుకోండి, మీ ఇద్దరికి పోటీ. నువ్వు ఇన్ని రోజులు ఇంత టైం వరకే చూడాలి, నువ్వు ఇన్ని రోజులు ఇంత టైం వరకే చూడాలి. మీకు టైం పీరియడ్ పెట్టండి, రోజుకి ఈ టైం నుంచి ఈ టైం వరకే చూడాలి. ఇలా
ఇంతవరకే చూడాలి. అలా పెట్టి వదిలేశారు అనుకోండి, అంటే మీకు వాళ్ళ మధ్యలో పోటీ పెట్టాలన్నమాట. ఎవరు గెలుస్తారో చూద్దాం, ఎవరు నేను చెప్పిన మాట వింటారో చూద్దాం. అలా చేశారనుకోండి, పోటీ మీద అయినా కానీ ఒక స్పోర్టివ్ ఎన్విరాన్మెంట్ వచ్చేస్తుంది పిల్లల్లో. ఇలా అనమాట. వాళ్ళ రూట్లోనే వెళ్ళి వాళ్ళని మార్చాలి. మన రూట్కి తీసుకెళ్ళడానికి వాళ్ళు రారు, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు. మనం చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వదు. సో వాళ్ళ రూట్లోనే వెళ్దాం, వాళ్ళని మార్దాం. ఇప్పుడు థర్డ్, సామం అయిపోయింది, దానం అయిపోయింది, భేదం అనమాట. ఈ భేదం గురించి మన పూర్వీకులు చాలా గొప్పగా చెప్పారండి, కానీ మనం దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడ భేదం అంటే పోలిక. పోల్చడం అంటే ఒకరిని చూపించి వాళ్ళు చూడు ఇలా చూడని పోల్చడం కాదు. ఇదే తప్పుగా అర్థం చేసుకోవడం. మనం ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ జీవిత చరిత్రలు కానీ సంథింగ్ వాళ్ళకి సంబంధించిన నీతి కానీ ఒక్కసారిగా కూర్చోబెట్టి వాళ్ళకి మన అబ్దుల్ కలాం ఇలా చేశాడు, వివేకానంద ఇలా చేశాడు, ఇది చెప్పడం కాదండి. తప్పది, అలా చెప్పడం కాదు. దానికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు మీ పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారు అనుకుందాం, ఒకేసారి మీకు కోపం వచ్చేస్తుంది. అంటే మీకు తెలుస్తుంది మన పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు కరెక్ట్ మాట్లాడుతున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది మనకే తెలుస్తుంది. వెంటనే కోపం పెంచుకొని నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు అలా చేయకూడదు, అది ఇది అని అంటే పిల్లల మైండ్లోకి ఎక్కదు, వాళ్ళు కరెక్ట్ రూట్లోకి రారు. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలంటే వాళ్ళు చెప్పింది విన్నట్టు నటించాలి ఫస్ట్. ఓ అవునా, అబద్ధం అని మీకు తెలుసు, కానీ విన్నట్టే నటించండి. తర్వాత ఒక టైం ఉంటుంది, అంటే రాత్రి పడుకోబెట్టే టైంలో స్టోరీ టైం అని వాళ్ళకి అలవాటు చేయండి. ఆ స్టోరీ టైంలో మీరు ఆ అమ్మ నేను చెప్పింది నమ్మేసింది, అంటే నేను అబద్ధం చెప్పినా నమ్మేసింది అనే ఒక కంక్లూజన్లోకి వస్తారు వాళ్ళు. పడుకోబెట్టేటప్పుడు పక్కన కూర్చొని దానికి సంబంధించిన ఏదైనా మంచి కథ ఉంటే అది అప్పుడు చెప్పాలన్నమాట. చెప్పి వాళ్ళ మైండ్లోకి ఎక్కించేలాగా, అంటే అప్పుడు రిలాక్స్గా ఉంటారు పిల్లలు, వేరే థాట్ ఉండదు. అది వాళ్ళకిష్టమైన స్టోరీ టైం, వాళ్ళకిష్టమైన వేలో చెప్తున్నాం కాబట్టి అది ఎక్కుతుంది. కూర్చోబెట్టే నీకు మంచి చెప్తాను అని అంటే ఎవరు వినరండి. వాళ్ళ రూట్లోనే వెళ్ళాలి, వాళ్ళని మార్చాలి. పిల్లలకి మనం అదే పనిగా ఇంటెన్షనల్గా చెప్తున్నామనే థాట్ రాకుండా చూసుకోండి. చెప్పిన తర్వాత ఆలోచిస్తారు, ఓ అయితే ఆ కథలో ఇలా జరిగింది, అంటే అబద్ధాలు ఆడకూడదు అనమాట. నేను అమ్మతో ఆడాను కదా, పాపం అమ్మ నమ్మేసింది, రేపటి నుంచి అబద్ధం చెప్పకూడదు అని థాట్ వాళ్ళలో డెవలప్ అవుతుంది. పిల్లల మనసులో తెల్ల కాగితాలు లాంటివండి, మనం ఏం రాస్తే అందులో అదే ఉంటుంది. ఇప్పుడు భేదం గురించి చెప్తాను. ఇదంతా ఏంది సుత్తి చెప్పారు అనుకోకండి, ఇదంతా దీనికి అవసరం పడుతుంది కాబట్టే చెప్పాను. ఇప్పుడు వినండి. భేదం, మన ఇండియాలో ఎంతో గొప్ప మనుషులు ఉన్నారండి, ఎంతో ప్రాముఖ్యం ఉన్న మనుషులు ఉన్నారు. వాళ్ళ బాల్యం నుంచి జీవితం వరకు మొత్తం ఒక నీతి కథల్లాగా దొరుకుతాయి మనకు. అందులో మనకు ఆ టైంకి సందర్భానికి తగ్గట్టు చెప్తున్నాను. మీరు ఇప్పుడు చూస్తాను టీవీ అని వాళ్ళు మారం చేసి గొడవ చేసినప్పుడే ఇవన్నీ కూర్చోబెట్టి చెప్పకూడదు. చెప్తున్నాను కదా, వాళ్ళు మంచి మూడ్లో ఉన్నప్పుడు చెప్పాలి. అలా తీసుకెళ్ళి వాళ్ళ గొప్ప వాళ్ళ స్టోరీస్ చెప్పండి. ఏం చెప్పండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇలా చేశారు, దీనివల్ల ఇలా ఎదిగారు, ఆ తర్వాత ఇలా రీచ్ అయ్యారు, ఇంత హైట్స్కి రీచ్ అయ్యారు, ఇంత గొప్ప పని చేశారు, జనాలకు ఇంత మంచి చేశారు, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలనే ఉత్సాహం మనలో రావాలి, ఇలా అలా రావాలి అని చెప్తాం కదా. అప్పుడు ఆ తర్వాత మెల్లిగా స్టార్ట్ చేయండి. అప్పట్లో ఇంటర్నెట్ లేదు, అప్పట్లో టీవీలు లేవు, అప్పట్లో ఇవి ఏమీ లేవు, అయినా కానీ ఇంత జ్ఞానం వాళ్ళకు వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే బుక్స్ చదవడం వల్ల వచ్చింది, వాళ్ళ పేరెంట్స్ మాట వినడం వల్ల వచ్చింది, టీచర్స్ మాట వినడం వల్ల వచ్చింది. ఇలా వచ్చింది కాబట్టి అంత గొప్ప వాళ్ళు అయ్యారు. వాళ్ళు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా మీ పిల్లలు కూడా వాళ్ళని తలుచుకుంటూ ఉంటారు. అంత గ్రేట్ పర్సనాలిటీస్ అయ్యారు. ఎందుకు అయ్యారు? వాళ్ళు చెప్పిన మాట విన్నారు కాబట్టి, వాళ్ళు ఈ రూట్లో నడిచారు కాబట్టి. టైం వేస్ట్ చేసుకోకూడదు, ఉన్నది ఒక్కటే లైఫ్, ఈ టైంలో ఇవన్నీ చెయ్యాలి. అలా పిల్లలకి రోజు కొంచెం ఎక్కిస్తూ రండి. ఇలా భేదం చూపించండి. వాళ్ళు ఇలా ఉన్నారు, మనం ఇలా ఉండాలి, వాళ్ళు ఇలా చేశారు కాబట్టి మీరు ఇలా చెయ్యాలి, వాళ్ళు అలా బతికారు కాబట్టి మనం ఇలా బతికి చూపించాలి. ఇలా భేదం చూపించండి. పక్కింటి పిల్లోడు సైకిల్ కొనుక్కున్నాడనో, ఎదురింటి పిల్లోడు కంప్యూటర్ కొనుక్కున్నాడనో, వాళ్ళని కంపేర్ చేసి వాళ్ళకి ర్యాంకులు వచ్చాయని, వీడికి ఎక్కువ మార్కులు వచ్చాయని అట్లా కంపేర్ చేసి పిల్లల మనసును
ఇది చేయొద్దండి. ఎందుకంటే చిన్న మనుషులు చాలా బాధపడతారు. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు తెలియదండి, పెద్దగా అయ్యేలోపు చాలా తెలుస్తుంది. మెయిన్ ఇంకొకటి, నీకేం చేత కాదు, నువ్వేం చెయ్యలేవు, ఆ మాట మాత్రం నోట్లో నుంచి అనొద్దండి. ఎందుకంటే ఒకటి చెప్తున్నాను, పర్సనల్గా నేనే, ఎవరైనా టీచర్స్ కానీ ఏదైనా ఇప్పటికైనా సరే ఎవరైనా నీకు చేత కాదు నువ్వేం చేయలేవంటే నిజంగా నేనేం చేయలేనా, నాకేం చేత కాదా, అవును కదా, నిజమే, డిసప్పాయింట్ అయిపోతాను నేను. అది చిన్నప్పటి నుంచి అలా డెవలప్ అయింది నాకు. మా వాళ్ళు ఏమనలేదండి, బయట ప్రపంచంలో సమాజంలో గురించి చెప్తున్నాను నేను. పిల్లలకి కాస్త ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఏదైనా చేస్తే వావ్ అవునా నాన్న బాగా చేసావు అలా చెప్పాలి. కొంచెం వాళ్ళకి ఉత్సాహపరిచే విధంగా పెంచాలన్నమాట. భయపడే విధంగా పెంచకండి, భయం పెట్టకండి. 3 అయిపోయాయి, భేదం అయిపోయింది. నెక్స్ట్ దండం అంటే కొట్టడం. మరి భయపెట్టకండి అంటున్నారు, కొట్టచ్చా? సందర్భాన్ని బట్టి తప్పు ఒప్పు పిల్లలకి తెలియజెప్పాలి. ఇది తప్పు ఇది ఒప్పు అనేది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే దానికి మధ్య రెండింటికి భేదం తెలియాలి పిల్లలకి. ఇప్పుడు మీరు నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదు, నేను ఇలా ఉన్నాను నా పిల్లలు ఇలా ఉండకూడదు, నాకేవి దొరకలేదు వీళ్ళకి అన్నీ దొరికేలాగా పెంచుతాను, మీ ఉద్దేశం కరెక్టే, మంచిదే. కానీ రేపొద్దున మీరు అన్నీ ఇచ్చి అన్నీ చేసి పెంచితే సమాజంలోకి వెళ్ళిన తర్వాత వాడికి ఇంట్లో ఉన్నట్టు బయట సమాజం ఉండదు. బయట ఉన్న ప్రపంచానికి ఇమిడిపోలేరు పిల్లలు. అంటే ఒక ఓటం వస్తే తట్టుకోలేరు, ఎవరైనా వాళ్ళకి ఎదురు తిరిగితే తట్టుకోలేరు. అంటే నా ఇంట్లో నేను గ్రేట్, బయటకు వచ్చి అందరూ నాకు ఇలాగే ఉండాలనే తత్వంతో పెరుగుతారు వాళ్ళు. ఒకటి ఏదైనా దక్కకపోయినా కూడా అది జీర్ణించుకునే శక్తి వాళ్ళలో ఉండదు. అందుకని పిల్లలకి కష్టం తెలిసి పెంచండి, కష్టం తెలియకుండా పెంచకండి. మీరు పడే కష్టాలు, వాళ్ళని పెంచడానికి మీరు పడే కష్టాలు చెప్పకనే చెప్పాలి. అదే పనిగా కూర్చోబెట్టుకొని చెప్పమని నేను చెప్పట్లేదు, కానీ పిల్లలు అన్నీ గమనిస్తారండి. మనం ఏం చేస్తున్నాము, ఎక్కడున్నాం, ఏం మాట్లాడుతున్నాం అన్నీ గమనిస్తారు. వాళ్ళు గమనిస్తున్నట్టే మీరు గమనించండి, వాళ్ళ మైండ్లోకి ఎక్కేలాగా అప్పుడప్పుడు కొన్ని మాటలు వదులుతూ ఉండండి. ఇప్పుడు మరి దండం కొట్టొచ్చా అంటే ఇంకా కొట్టమని నేను చెప్పట్లేదు. ఎవరి పిల్లల్ని కొట్టుకోవాలని ఎవ్వరూ అనుకోరు. అసలు కొట్టడం ఇలాంటి దేశాల్లో అయితే అసలు కొట్టడం చాలా పెద్ద నేరం. నేను కొట్టమని చెప్పట్లేదు. కానీ మంచి చెడు మధ్యలో తేడా తెలియాలి అంటే స్ట్రాంగ్గా వాళ్ళకి ఆ మంచి ఇది చెడు ఇది చెయ్యకూడదు అంటే చేయకూడదు అని తెలియాలనే చిన్న గీత ఉంటుంది తెలుసా, అది వాళ్ళకి తెలిసేలా చేయండి. గట్టిగా చెప్పండి, దేన్నైనా తట్టుకునే శక్తి కలిగించేలాగా పెంచండి పిల్లల్ని, మరీ సున్నితంగా పెంచకండి. అప్పుడు ఒక దెబ్బ స్కూల్లో టీచర్ వేసినా కానీ టీచర్ ఎందుకు కొట్టింది, ఏదైనా నువ్వేదో చేసుంటావు అందుకే కొట్టింది, ఇలాగే అనేవాళ్ళు. మా పేరెంట్స్ అయితే అలాగే అనేవాళ్ళు. ఇప్పుడు టీచర్స్ కొట్టడానికి కాదు ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఇక్కడైతే అసలు ఆ కల్చరే లేదనుకోండి, నేను ఇండియా గురించి చెప్తున్నాను. ముట్టుకోవడానికి కూడా భయపడతారు, ఏదైనా వాళ్ళ మీద కేసు వస్తుంది. పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కాదు. ఇప్పుడు అందుకే ఏమైపోయింది, వాళ్ళు ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు టీచర్స్. ఏదైనా ఉన్నా ఒక నోట్ రాస్తారు, ఇంటికి పంపించేస్తారు, మీ పిల్లోడు ఇట్లా చేస్తాడు చూసుకోండి. మరి మనం చూసుకుంటున్నామా, టైం కేటాయిస్తున్నామా? ట్యూషన్స్ అంటాము, క్లాసులు అంటాము, అదంటాం ఇదంటాం, రోజుకి 10 గంటలు వాళ్ళు బయటే ఉంటారు. వస్తారు, రాత్రి అవుతుంది, వాళ్ళకి ఇంత తిండి పెట్టి పడుకునే పెట్టి వసరికి టైం అయిపోతుంది. వీకెండ్ అంటాం, అటు పోతాం ఇటు పోతాం తిరుగుతాం వస్తాం. వాళ్ళకి మనం టైం కేటాయిస్తున్నామా? మన మనసులో ఏముంది వాళ్ళు చదవగలుగుతున్నారా? పిల్లలు ఏం ఆలోచిస్తున్నారో మనం తెలుసుకోగలుగుతున్నామా? అది ఆలోచించండి. 1 గంట వాళ్ళతో గడపండి, వాళ్ళు చెప్పే మాటలు వినండి, కూర్చోబెట్టి మంచి మాటలు చెప్పండి. ఏది ఇంపార్టెంట్, అమ్మ ఇంపార్టెంటా టీవీ ఇంపార్టెంటా అనడానికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మీ పిల్లల పైన ట్రై చేసి చూడండి. ఇంటికి వచ్చి రాగానే బ్యాగ్ ఇక్కడ పారేయడం, టీవీ ముందుకు వచ్చి రిమోట్ పట్టుకోవడం, ఇదే పనే చేసేది. ఒకరోజు ఒక పని చేసి చూడండి. వాళ్ళు వచ్చిన వెంటనే మీరు కనిపించకండి ఇంట్లో, ఎక్కడో ఒక చోట దాక్కోండి, కనపడద్దు. వెతుకుతారు, అప్పుడు అర్థమవుతుంది. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి, అమ్మ లేదు ఇంట్లో. ఆ తర్వాత కనిపించి చెప్పండి, ఇప్పుడు నేను లేను కదా, మీరు మరి రోజు వచ్చి టీవీ ఆన్ చేస్తారు, ఇప్పుడు ఎందుకు టీవీ ఆన్ చేయలేదు? అమ్మ కనిపించలేదు.
మరి అమ్మ కనిపించకపోతే ఏమైంది? అమ్మ కాదు కదా ఇంపార్టెంట్, టీవీ కదా ఇంపార్టెంట్. మరి వచ్చినప్పుడే టీవీ ఆన్ చేసుకొని ఉండొచ్చు కదా, అమ్మ కోసం ఎందుకు వెతికారు? ఇలా మెల్లిమెల్లిగా వాళ్ళకి రియాలిటీ ఏంటో చూపించండి. అలాగని అస్సలు టీవీ ఇవ్వకూడదు, గ్యాడ్జెట్స్ ఇవ్వకూడదు అని అనుకోవడం కూడా తప్పేనండి. సమాజం చాలా ముందుకెళ్ళిపోయింది, మన రోజుల్లో లాగా కాదు. ఇప్పుడు పిల్లలు అడ్వాన్స్గా ఉన్నారు, మన పిల్లలు కూడా ఉండాలని మనము కోరుకుంటాము. కాకపోతే లిమిట్ ఉంటుంది, దేనికైనా లిమిట్ బట్టి వెళ్ళకండి. సినిమాలు చాలామంది అంటారనమాట, పిల్లలకి అసలు సినిమాలు చూడడం ఏంటి, చెడ్డ అలవాటు, అస్సలు మంచిది కాదు. కరెక్ట్, ఒక రకంగా నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సినిమాలు అంత బాగలేవు, పిల్లలు చూసేలా కూడా లేవు. ఒక కుటుంబం గురించి, కుటుంబంలో వ్యక్తుల గురించి, అనుబంధాల గురించి, మంచికి చెడుకు మధ్య తారతమ్యం గురించి మీరు చెప్తున్నారా? కూర్చోబెట్టి చెప్తున్నారా? టైం కేటాయిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు సినిమాలు బాగాలేకపోవచ్చు, కానీ మనం చిన్నప్పుడు ఉన్న సినిమాలు బాగానే ఉన్నాయి. అంతెందుకండి, పిల్లల సినిమాలు ఉంటాయి, కిడ్స్ మూవీస్ ఉంటాయి, చాలా మంచి మంచి మెసేజ్ ఇచ్చే మూవీస్ ఉంటాయి. అవన్నీ చూపించండి, వాళ్ళతో పాటు మీరు కూర్చొని చూడండి. మూవీ టైం అనేది ఒకటి పెట్టుకోండి. ఆ టైంలో మూవీ చూడడం అంటే అందరూ కలిసి చూడాలి, అందులో ఉండే సంతోషాన్ని వాళ్ళకి పంచండి. అంతేకాని నాన్న కంప్యూటర్లో, అమ్మ ఫోన్లో, పిల్లలేమో ఐప్యాడ్లు, టీవీలలో. కరెక్ట్ కాదండి, ఇది మన కల్చర్ కాదు. ఇది నలుగురు కూర్చొని తినాలి, నలుగురు కూర్చొని మాట్లాడుకోవాలి, మంచి చెడ్డ మాట్లాడుకోవాలి, నలుగురు కూర్చొని సరదా సంతోషం పంచుకోవాలి. ఇది మన కల్చర్. పెద్ద ఇల్లులు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఉంటుంది, ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటారు, ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాదు, ఒకరు చచ్చినా ఇంకొకరు వచ్చి చూడరు. అదే చిన్న ఇల్లులు ఉంటాయి, ఒకే ఇంట్లో అందరూ ఒక రూమ్లోనే ఉండేవాళ్ళు ఉంటారు. ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఎప్పుడైనా చూసారా మీరు? అలా పెరిగి వచ్చిన పిల్లలకి మైండ్ స్ట్రెస్ అనేది ఉండదు. పిల్లలకే కాదండి, పెద్దలకు కూడా. ఏమున్నా పిల్లలతో డిస్కస్ చేయండి, కూర్చోండి, మాట్లాడండి, వాళ్ళని మన వైపు తిప్పుకోండి, వాళ్ళ రూట్లోనే వెళ్ళండి, మన వైపుకి తిప్పుకోండి. మూవీ టైం అనేది పెట్టుకోండి. అంటే నువ్వు ఒక్కరు చూస్తే ఇది కాదు, వారంలో ఒకరోజు మనందరూ కలిసి ఒక సినిమా చూద్దాం. చూసిన తర్వాత దాని గురించి డిస్కస్ చేయండి, ఆ మూవీ గురించి డిస్కస్ చేయండి. దాంట్లో మంచి చెప్పండి, చెడు చెప్పండి, దాన్ని ఎలా తీసుకోవాలో చెప్పండి, ఆ మంచిని మనకి ఎలా అన్వయించుకోవాలో చెప్పండి, పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి. మంచి పెంచితేనే పెరుగుతుందండి, చెడు పెంచకపోయినా పెరుగుతుంది. సో మీ లైఫ్ మీకు మాత్రమే కాదు, మీరు కన్నా పిల్లలకు కూడా ఉంది కాబట్టి వాళ్ళని కూడా మీ లైఫ్లోకి ఇన్వాల్వ్ చేసుకోండి. అందరూ కలిసి కూర్చొని తినండి, అందరూ కలిసి మంచి చెడ్డ పంచుకోండి, పిల్లలతో ఆడుకోండి. ఇలా చేస్తూ ఉన్నారంటే మీరు చెప్పిన మాట ఖచ్చితంగా వింటారు. ఇందులో ఉండే సంతోషం కంటే టీవీలలో, ఐప్యాడ్లలో ఉండే సంతోషం, ఫోన్లలో ఉండే సంతోషం సంతోషమే కాదు. అయినా తప్పదు, పిల్లలు మారట్లేదు అనుకుంటే ఒక పని చేయండి. ఫోన్లు, ఐప్యాడ్లు ఉంటాయి కదా, చైల్డ్ లాక్ మోడ్ ఉంటుంది, పెట్టేయండి. మీ ఫోన్కి నెంబర్ లాక్ పెట్టేయండి. పిల్లలు ఏడ్చి చచ్చినా ఇవ్వకండి, నెంబర్ లాకే తీయకండి. ఒకటి నేను అలాగే చేస్తాను. ముందు 2 రోజులు 3 రోజులు ఏడ్చారు, ఎప్పుడో 4 ఏళ్ల కిందట. ఇప్పటి వరకే నా ఫోన్ కూడా ముట్టుకోరు పిల్లలు. ఇవ్వదు అనేది అర్థమైపోయింది వాళ్ళకి, అడగరు. వాళ్ళ నాన్న తీసుకునే వాళ్ళు వచ్చిన తర్వాత దాదాపు ఒక 6 months వాళ్ళ నాన్నది అలాగే తీసుకున్నారు వచ్చిన తర్వాత. ఆ తర్వాత ఆయనకు కూడా మార్చాను అనమాట. అప్పటి నుంచి అది కూడా తీసుకోరు. ఏడుస్తారండి, 2 రోజులు ఏడుస్తారు, 3 రోజులు ఏడుస్తారు, వారం రోజులు ఏడుస్తారు, 10 రోజులు ఏడుస్తారు. మీరు గట్టిగా ఉండండి, ఇవ్వను అంటే ఇవ్వను అనేలాగా. ఎంత దూరం వెళ్తారు వాళ్ళు? ఏమీ అవ్వదు, తిరిగి మీ దగ్గరికే వస్తారు, ఏ ప్రాబ్లం రాదు. కానీ లేదు అన్నప్పుడు చైల్డ్ లాక్ మోడ్ పెట్టి ఇవ్వండి, అది కూడా రిస్ట్రిక్ట్ టైంలోనే, ఇంత టైం చూడాలి అంతే. దాంతోపాటు అవి చూసినందుకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అనేది పిల్లలకి ఇప్పుడు చాలా వీడియోస్ ఉన్నాయి. ఫోన్లు వాడడం వల్ల ఏమవుతుంది, ఇది వాడడం వల్ల ఏమవుతుందని అది చెప్పడం కంటే వాళ్ళకి చూపించారనుకోండి, ఆలోచిస్తారు. ఓ అవునా, నాకు కూడా ఇలా అవుతుందా, అమ్మో అయితే చూడకూడదు అని థాట్ వాళ్ళకి వస్తుంది. మెల్లిమెల్లిగా తగ్గించుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యి చూడండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది అనుకుంటున్నాను. హ్యాపీ లైఫ్ పొందండి. ఓకే, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.
బాయ్.